ఈరోజు నేను ఇది కొత్త శారీ అండి. ఇవన్నీ మీకు చూపించినవే, కానీ కట్టుకున్న తర్వాత చూడలేదు కాబట్టి ఇది కొత్త శారీ అండి, కొత్త శారీ అండి అని చెప్తా ఉన్నాను. ఇదిగోండి ఇలా బాందిని టైప్ వచ్చిన శారీ. దీనికి ఏదో బ్లౌజ్ ఉంటే చక్కగా ఈ బార్డర్లో కలిసిపోతుంది కాబట్టి ఇలా కట్టుకున్నాను అనమాట. ఈరోజు దీనికి వేసుకుని ఇదిగోండి దీనికి ఇలా వచ్చేయండి. ఇవి ఆల్రెడీ వచ్చాయి. ఇది ఫుల్గా మీకు చూపిద్దామంటే ఇంకా నాకు అంత ఓపిక అనిపించలేదు. ఇవాళ మామూలుగా ఇలా చేసేద్దాం వీడియో అనుకున్నాను. ఇవాళ నేను రెడీ అయిన విధానం ఒక క్లాసికల్ డాన్సర్ లాగా ఉందా చెప్పండి? ఉండుంటుంది కదా క్లాసికల్ డాన్సర్ లాగా. నేను క్లాసికల్ నేర్చుకున్నానండి స్కూల్ ఏజ్లో, కానీ కొంతవరకే నేర్చుకున్నాను. ఆ నేర్చుకోవడంతో అప్పుడు ఆ రోజులలో క్లాసికల్ డ్యాన్స్ అంటే అసలు ఎంత గొప్ప చూడండి. ఎందుకంటే ఎక్కడ స్కూళ్ళల్లో అంత టీచర్స్ అలా ఉండేవాళ్ళ, మ్యూజిక్ టీచర్స్ అంతా. కొన్ని స్కూల్స్లలో నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా అని చెప్పాను కదా, అక్కడ చదువుకోవడము, దాంట్లో ఒక మేడం ఉండేవారు, చెప్పారు. కానీ నేను స్టార్ట్ చేయడము మేడంకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగిందనమాట. కాబట్టి కొంత జస్ట్ అంటే ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే నేర్చుకున్నాను అనమాట క్లాసికల్ డ్యాన్స్. అమ్మ వాళ్ళు అన్నీ నేర్పించాలని చూసేవాళ్ళు, కానీ అప్పుడు అంత ఫెసిలిటీస్, ఇంత సౌకర్యాలు లేవండి. అప్పుడు చాలా తక్కువ. అది ఈరోజు నేను ఇలా రెడీ అయిన తర్వాత నాకు అనిపించింది అనమాట, నిజమే నేను ఈరోజు క్లాసికల్ డాన్సర్ లాగా అనిపిస్తున్నానా అనేసి అనిపించింది అనమాట. నేను కొంత క్లాసికల్ నేర్చుకున్నానండి, కొంచెం వచ్చు భరతనాట్యంది, కానీ అంత రాదు. జస్ట్ అలా కొంచెం ఏదో అట్లా ఏమంటారు దాన్ని, ఏదో జస్ట్ లైట్గా అట్లా ముందు మనము అడుగులు వేస్తాం చూసారా, ఆ టైప్లో అంతవరకే నేర్చుకున్నాను. ఈరోజు నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో చెప్పండి. దీనికి ముత్యాలు బాగుంటుందని వేసుకున్నాను అనమాట.